మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటారు. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ప్రతి హృదయకాలం మనం సజీవులెక్కలు ఉంటున్నామంటే కేవలము దేవుని కృప వలనే మనం సజీవులెక్కలు ఉంటున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ఇరుదే కాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. 84 కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం 12 వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉందాము. కోరు కుమారులు రాసిన ఈ కీర్తన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ కీర్తన అంతా కూడా మందిరం గురించి రాయబడినది. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం ఎక్కడున్నా దేవుని ఘనపరచచ్చు, కానీ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన సమయం వచ్చినప్పుడు మనల్ని మనం మందిరానికి వెళ్ళి మందిరంలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, we can meet God anywhere, anytime, but we know going to the church building can help us just step by step. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మందిరానికి మనం వెళ్ళడం ద్వారా దేవునిని మనము కలుసుకునడము, దేవుని సన్నిధిలో మనం గడపడము, దేవునితో మాట్లాడడము జరుగుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్స్ లివింగ్ ప్రిన్సెస్ ఇస్ అవర్ గ్రేటెస్ట్ జాయ్. దేవుని మందిరం అనేది మనకు గొప్ప సంతోషాన్ని ఇస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరంలో మన గొప్ప సంతోషము సమాధానం ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్స్ లివింగ్ ప్రిన్సెస్ ఇస్ అవర్ గ్రేటెస్ట్ జాయ్. ఎంతో గొప్ప సంతోషము దేవుని మందిరంలో ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇస్ రెడిడెంట్ ప్రిన్సెస్ హెల్ప్ us to grow to strength, grace and joy. దేవుని మందిరము మనకు శక్తిని ఇస్తుంది, సంతోషం ఇస్తుంది, దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటుంది. దేవుని సంగమా, దేవుని ప్రజల స్ట్రెంగ్త్ అండ్ గ్రేస్ అండ్ జాయ్. ఎప్పుడైతే దేవుని మందిరానికి మనం వెళ్ళగలుగుతామో, మందిరంలో మనల్ని మనం కనపరుచుకున్నప్పుడు దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటామో అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. We find joy not only in the beautiful building but also in the prayer, music, మన లెసన్స్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని మందిరంలో కేవలము మనకు సంతోషము కాదు, కానీ మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతాము, దేవుని వాక్యం వినగలుగుతాము, దేవుని పాటలు వినగలుగుతాము. దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. 84 కీర్తన మొదటి వచనం, సైన్యములకు అధిపతి యెహోవా, నీవు నివాసంలో ఎంతో రమ్యంలో. యెహోవా మందిరం చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మచిలుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయం, నా శరీరం ఆనందంతో కేకలు వేయించున్నాయి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసము దొరుకును, పిల్లలు పెట్టుటకు వానకోకులకు గూట్లు స్థలము దొరికి ఉన్నది. నీ మందిరంలో నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మందిరంలో మనల్ని మనం కనపరుచుకోవడం ఎంతో ధన్యత అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీ నివాసంలో ఎంతో రమ్యంలో. దేవుని యొక్క మందిరము ఎంతో ఆనందాన్ని మనకిస్తుంది. దేవుని యొక్క మందిరంలో ఎంతో సంతోషం ఉంటుంది. దేవుని మందిరంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, దేవుని గణపరచడం ద్వారా, దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. యెహోవా మందిరం చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. మన ప్రాణాలు కూడా దేవుని యొక్క మందిరం చూడాలని ఆశతో మనం రావాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కీర్తనలు చూసినట్టయితే 100 కీర్తనలో చూసినట్టయితే 4 వచనం చూసినట్టయితే, కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మంలో ప్రవేశించండి, కీర్తన పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి, ఆయనను స్తుతించండి, ఆయన నామంని గణపరచండి. కీర్తనలు పాడుతూ దేవుని మందిరంలో మనం ప్రవేశించాలి. ఆయన మందిరంలో ప్రవేశిస్తున్న బట్టి దీంతో ధన్యత అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుని మందిరమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా
నీ యొక్క మందిరం ఎంతో రమ్యంలో, దేవుని మందిరంలో ఎంతో సంతోషం ఉన్నది. యెహోవా, నీ మందిరం చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన హృదయాలలో కూడా దేవుని యొక్క మందిరం చూడాలని ఆశపడాలి. దేవుని మందిరంలో దేవుని కలుసుకోవడానికి ఆశతో మనము దేవుని సన్నిధికి రావాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది సొమ్ము చిలుచున్నది జీవం గల దేవుని దర్శించుటకు, జీవం గల దేవుని దర్శించుటకు. నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. అంటే దేవుని మందిరం చూడాలనేది ఆశతో, సంతోషముతోని మనం దేవుని మందిరానికి రావాలి. ఎందుకంటే దేవుని మందిరంలో మనం దేవుని కలుసుకోబోతూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యం వినబోతూ ఉన్నాము, పాటలు నేర్చుకుంటున్నాము. దేవుని మందిరంలో ఎప్పుడో సంతోషం ఉంటుంది. ఆ సంతోషంలో నీవు పాల్పంచుకోవాలంటే ఆశతోని దేవుని మందిరానికి రావాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్ము చిలుచున్నది జీవం గల దేవుని దర్శించుటకు. నా హృదయము, నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా. ఆనందముతో దేవుని మందిరంలో మనం ప్రవేశించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలు, దేవుని మందిరంలో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. మనం కూడా ఆశతో దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని విశ్వాసముతో దేవుని మందిరంలో మనం ప్రవేశించాలి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠంలో పిచ్చుకలకు నివాసం దొరుకును, పిల్లలు పెట్టుటకు వానకోకులకు గూట్ల స్థలము దొరుకును. నీ మందిరంలో నివసించువారు ధన్యులు. హల్లెలూయా. దేవుని మందిరంలో నివసించువారు ధన్యులు, ధన్యురాలు. ఎందుకంటే అంత గొప్ప ధన్యత మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆయన మందిరంలో కూర్చొని కొద్ది సమయం గడపడం ఎంతో మంచిది. దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మందిరంలో నివసించి వారు ధన్యులు అంటుంది వాక్యము. మనం ధన్యులంగా, ధన్యురాలుగా ఉండాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తు దేవాతి దేవుని ఎక్కడైనా మనం కలుసుకోవచ్చు. ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు ఉంటాడు. ఎక్కడ 2-3 నా నామంలో ప్రార్థన చేస్తే అక్కడ ఉంటానని సెలవిచ్చాడు. కానీ మందిరం అన్నది ప్రత్యేక స్థలం. అది దేవుని మందిరము, దేవుని కొరకు ఏర్పాటు చేసిన మందిరం అదే. ఆ మందిరంలోకి వెళ్ళడానికి మనం ఆశతో దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన మందిరంలో నివసించి వారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని మందిరంలో గడపడం అనేది గొప్ప అనుభవం. ఎవరైతే దేవుని మందిరంలో గడిపే అనుభవం ఉంటుందో వారి జీవితంలో దేవుడు ఎప్పుడు సంతోషాన్ని ఇస్తాడు. వారి హృదయంలో ఒక నెమ్మది ఉంటుంది. వారు ఆనందముతో కేకలు వేస్తారు. వాళ్ళకు ధనము, సమృద్ధి ఏది లేకున్నా కానీ వారు దేవునిలో ఆనందించడము ఎంతో సంతోషాన్ని వారు కలుగజేస్తుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుని మందిరంలోకి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో సంతోషంతో పాటలు పాడుతూ ఆయన గుమ్మంలో ప్రవేశించి ఆయనను ఆరాధించడము, జీవం గల దేవునిని, దేవుని సంగమా, దేవుని ప్రజల, జీవం గల దేవుని దర్శించడము. నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేయించినదే. జీవం గల దేవుడిని దర్శించడానికి ఆయన మందిరంలోకి మనం ప్రవేశించినప్పుడు మనం ఆనందముతోని, సంతోషముతోని ఆయన మందిరంలో ప్రవేశించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ మందిరం నందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నిత్యము. పరలోకంలో దేవదూతలు ఎట్లా ఉంటుందంటే నిత్యము పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ఆనందముతో కేకలు వేస్తూ ఆ ఒక పరలోకం అంతా కూడా దేవుని గణపరిచే విధంగా ఉంటుంది. దేవుని సంగమా, దేవుని ప్రజల, అదే రీతిగా మందిరంలో కూడా దేవునిని గణపరచాలి. నిత్యము దేవుని స్తుతించాలి, నిత్యము దేవునిని ఆరాధించాలి, నిత్యము దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మందిరంలో మనం వెళ్ళడం అనేది ఒక గొప్ప ధన్యత. ఆయన మందిరంలో నివసించడం అనేది ఒక గొప్ప ధన్యత. దేవుడిచ్చిన ధన్యతని ఎవరు కూడా కోల్పోకూడదు. మందిరానికి వెళ్ళాలి. ఎక్కడున్నా దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ దేవుని యొక్క మందిరంలో వెళ్ళడం ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో ఆనందంతో, సంతోషంతో దేవుని ఘనపరిచేవారిగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. ఎందుకంటే ఆనందంతో మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. దేవుని మందిరంలో నివసించి వారు ధన్యులు అంటుంది దేవుని వాక్యము. అట్టి గొప్ప ధన్యతని ఎవ్వరు కూడా కోల్పోకూడదు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మందిరానికి వెళ్ళాలి.
పరిశుద్ధ ఆదివారమే అని కాదు, కానీ మనకు కొన్ని సమయం దొరికినప్పుడు ఏకాంతంగా వెళ్ళి దేవుని సన్నిధిలో గడపడం ఎంతో సంతోషము. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఎంతో సంతోషం ఇస్తుంది. మనం బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఆ సమయంలో దేవుని సన్నిధిలో కొద్ది సమయం గడపడము ఎంతో ప్రాముఖ్యమైనది సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు వెళుతున్నప్పుడు పోతున్నప్పుడు మన మందిరం కనిపించినప్పుడు కొద్ది సమయం లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో కొద్ది సమయం గడపడం ద్వారా మన జీవితంలో ఎంతో సంతోషం కలుగుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. నీ వల్ల బలమును నొందిన మనుషులు ధన్యులు. హల్లెలూయా. దేవుని యొక్క బలము, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీ వలన బలమును నొందిన మనుషులు ధన్యులు. దేవుడు బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మందిరంలో నివసించి వారు ధన్యులు. అలాగే రెండో చూసినట్టయితే నీ వల్ల బలమును పొందిన మనుషులు ధన్యులు. దేవుడే బలాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడే తన కృప చేత తిరిగి శక్తిని అనుగ్రహిస్తాడు. అందుకే వాక్యం ఇవ్వచ్చుదంటే మనం చూసినట్టయితే as grow in strength, grace and joy. ఒక దిక్కు బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడి కృపను అనుగ్రహిస్తాడు. అలాగే దేవుడు గ్లోరీని అనుగ్రహిస్తాడు, ఆయన మహిమను అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, స్ట్రెంగ్త్ అండ్ గ్రేస్ అండ్ గ్లోరీ. మరి దేవుడు తన కృప చూపిస్తాడు. అలాగే దేవుడు తన నిత్య మహిమలో దేవాది దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శక్తిని, కృపను, అలాగే చూసినట్టయితే గ్లోరీ దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇవన్నీ కూడా దేవుని వల్ల మనం పొందుకుంటాము. ఆయన మందిరంలో ప్రవేశించడం ద్వారా, మందిరంలో గడపడం ద్వారా, మందిరంలో నివసించడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. గాడ్స్ లివింగ్ ప్రిన్సెస్ అవర్ గ్రేటెస్ట్ జాయ్. గ్రేటెస్ట్, అంతకంటే గొప్ప సంతోషం ఎక్కడ ఉండదు ప్రపంచంలో. నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని ప్రాంతాలు తిరిగినా, ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా ఆ సంతోషము నీకు రాదు. కానీ ఆయన మందిరంలో నువ్వు ప్రవేశించే కొద్ది సమయము దేవుని మందిరంలో గడపడం ద్వారా గొప్ప సంతోషము నీకు కలుగుతుంది. దేవుని యందు బలాన్ని పొందుకున్న మనుషులు ధన్యులు అని దేవుని వాక్యం అంటుంది. మనము బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు అపోస్తుడైన పౌలు అడుగుతున్నప్పుడు, ప్రభువా నాకున్న గాయాన్ని తీయమన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూస్తున్నట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు బలహీన ఉన్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప బలంని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నా కృప నీకు చాలును అనే మాట జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క కృప అన్నది చాలా ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతనందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నా కృప మీకు చాలును. దేవుని యొక్క బలాన్ని మనం పొందుకుంటాం. ఇప్పుడు పొందుకుంటామంటే ఆయన నాతో బలహీనందు నా శక్తి పరిపూర్ణం అవుతుందని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండునని నిత్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యొక్క కృప నిత్యము మన మీద నిలిచి ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నీ వల్ల బలం నొందిన మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గంలో వారికి అతి ప్రియములు. దేవుని యొక్క అడుగుజాడలో, ఆయన దేవాది దేవుడు మనకు చూపించిన మార్గంలో నడుచుకున్నప్పుడు మన యాత్రా జీవితంలో కూడా ఎంతో ప్రియంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ఆ యాత్ర చేసే మార్గంలో వారికి అతి ప్రియములు. ఎందుకంటే దేవునితో నడిచే అనుభవము, దేవునితో గడపడము, మందిరానికి వెళ్ళడము, మందిరంలో మనం కనపరుచుకొని దేవుని గనపరిచి దేవుడు చేసిన మేలకన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది సమయం ఆయన మందిరంలో ఆవరణలో నిలిచి ఉండడము, అది నీకు నీ కుటుంబంకు ఆశీర్వాదకరము, దీవెనకరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు బాకా లోయల నుండి వెలుచును, దానిని జలమాయంగా చేయుదురు. తొలకరి వర్షం, తొలకరి వాన వారి మీద దీవెనలతో కప్పును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదము మనకు తోడ ఇచ్చుదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు నానాటికి బలం నొందుదురు,
ప్రయాణం చేయుదురు. వారి ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడును. హల్లెలూయా. వారు నానాటికి బలమును అభివృద్ధి నొందుతారు. ప్రియ దేవుని సంగమా, ఎవరు అంటే దేవుని మందిరానికి వెళ్ళేవారు, దేవుని మందిరంలో దేవుని గణపరిచేవారు, దేవుని మందిరంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు, దేవుని మందిరంలో కొద్ది సమయం గడిపేవారు, ఆయన మందిరంలో కూర్చొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ధన్యులు. దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. దేవుని చేత బలం నొందిన వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆయన మందిరంలో నిలబడి మందిరంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఘనపరుస్తూ దేవుని మందిరంలో నివసించి వారు ధన్యులు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. వారు నానాటికి బలంను నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకోవాలి, దేవుని ఘనపరచాలి, దేవుడు చేసిన మేలన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతో గొప్ప ధన్యత ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. ఈ యొక్క మాటలను నేను అనుభవంతో చెబుతున్నాను. ఎందుకంటే దేవుని మందిరంలో నేను కొన్ని గంటలు గడుపుతాను. ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం ఉంటుంది. ఆయన మందిరంలో కూర్చున్నప్పుడు సమయము కూడా తెలియదు. ఉదయకాలంలో దేవుని మందిరంలోకి వెళ్ళి మందిరంలో కూర్చున్నప్పుడు కొన్ని గంటలు అయిపోతున్నది, 4-5 గంటల సమయం అయిపోతుంది. ఎందుకంటే ఆ సమయం అంతా కూడా దేవునితో గడుపుతున్నప్పుడు ఆ సమయం కూడా మనం ఎన్ని గంటలు కూర్చున్నా కానీ దేవుని సన్నిధిలో అలసిపోము, సొమ్మశిలము. ఎందుకంటే అది దేవుని మందిరము. లేడీ ఎలాగైతే పరిగెత్తుతుందో ఆయన మందిరంలో కూర్చొని మనం గడుపుతున్నప్పుడు మన శరీరం కూడా అంత ఆనందముతో గంతులు వేస్తుందని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 8వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతి అయిన దేవా నా ప్రార్థన ఆలకించుము, యాకోబు దేవా చెవియొగ్గుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవాతి దేవుడు. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఆ కృతజ్ఞతాస్తుతులు దేవుడు మన దగ్గరికి వచ్చి మన కృతజ్ఞతాస్తుతులు విని సంతోషిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. యెహోవా సైన్యములకు అధిపతి అయిన దేవా నా ప్రార్థన ఆలకించుము, యాకోబు దేవా చెవియొగ్గుము. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. ఎప్పుడు వింటాడంటే మనం మందిరానికి వెళ్ళాలి. మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇంతకుముందు కూడా చెప్పాను, ఎక్కడైనా దేవుడు మనతో ఉంటాడు, ఎనీవేర్ ఎక్కడైనా దేవుడు ఉంటాడు. కానీ మనము దేవునితో గడపాలి అన్నప్పుడు ఆయన మందిరానికి వెళ్ళాల్సిన సత్యం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, ప్రియ దేవుని సంగమా, వీ క్యాన్ మీట్ గాడ్ ఎనీవేర్ అట్ ఎనీ టైమ్, బట్ వీ నోయింగ్ టు గాడ్ ఇన్ టు చర్చ్ బిల్డింగ్ can help us step aside from the busy mainstreams of life. Also we can quality meditated to prayer. దేవుని సన్నిధిలో మనం గడపాలి, దేవుని మందిరంలో గడపాలి. ఎందుకంటే మందిరము అనేది ఒక ప్రత్యేకమైన స్థలం. అది దేవుని ఒక మందిరం. అదే మందిరాలు దేవుని చేత కట్టబడి ఉన్నాయి. సేవకులు దేవుని చేత మందిరంలో దేవుడు సేవకులను తన పరిచర్య నిమిత్తము వాడుకుంటున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి. మనము ఎక్కడైనా దేవుని కలుసుకోవచ్చు, ఎనీ టైం, ఎక్కడైనా, ఏ సమయమైనా, ఏ రాత్రికాలమైన సమయంలో దేవునితో ప్రార్థన ద్వారా దేవునికి మన విన్నపంలో తెలియజేయచ్చు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. కానీ మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళడం అనేది ఒక గొప్ప ధన్యత అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మందిరంలో ప్రవేశించేవారు ఎలా ఉంటారంటే ఒక గొప్పగా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే ఆయన మందిర ఆవరణలో ఒక దినము గడపట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే 9వ వచనం, దేవా మా కేడము దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖము లక్షించుము. నీ ఆవరణలో ఒక దినము గడపట కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక దినము గడపట కంటే మన జీవిత యాత్ర కాలంలో చూసినట్టయితే కొన్ని వందల దినాలు ఉంటుంది, కొన్ని వేల దినాలు ఉంటాయి. కానీ ఒక దినము గడపట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ ఆవరణలో ఒక దినము గడపట కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల మార్గంలో నివసించుట కంటే నీ మందిరము, నీ దేవుని యొక్క మందిరము దారం వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుని యొక్క డోర్స్ దగ్గర ఉండడం ఎంతో ఇష్టము. భక్తిహీనుల మార్గంలో నడుచుకంటే ఆయన మందిరము,
ఆ ఒక దారం వద్ద ఉండుట ఎంతో మేలు, ఎంతో నాకు ఇష్టము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక్క దినము దేవుని మందిరంలో మనం గడపడం ద్వారా 1000 దినముల కంటే శ్రేష్టమవుతుంది. మనం మందిరానికి వెళ్ళినప్పుడు కొన్ని గంటలే మందిరంలో ఉంటాము, కానీ ఒక దినము దేవుని మందిరంలో గడిపే అనుభవం మనకు రావాలి. దేవుని మందిరంలో కూర్చుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని సన్నిధిలో దేవుని మహిమపరిచి ఒక దినము దేవుని మందిరంలో గడపడం కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది. నీ ఆవరణలో ఒక దినము గడపట కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల మార్గంలో నివసించు కంటే నా దేవుని మందిరంలో దారం వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమై ఉన్నాడు. యెహోవా కృప ఘనతను అనుగ్రహించుచున్నది. యథార్థంగా ప్రవర్తించువారు ఆయన మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీ అందు నమ్మకించువారు ధన్యులు. హల్లెలూయా. దేవుని మీద నమ్మకంతో జీవించేవారు ధన్యులు, ధన్యురాలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా కృప ఘనత అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేయక మానడు. నిత్యము దేవుడు మనల్ని ఘనపరిచే దేవాది దేవుడు, నిత్యము మనల్ని ఆశీర్వదించే దేవాది దేవుడు, నిత్యము మనల్ని కాపాడే దేవాది దేవుడు. మనం చూస్తాము 121 దావీదుతో, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అట్టి గొప్ప ధన్యత మనం పొందుకున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా కృప ఘనత అనుగ్రహించుచు యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ అందు నమ్మకించువారు ధన్యులు. ఈ యొక్క 84వ కీర్తనలో ధన్యులు, ధన్యురాలు అనే మాట రాయబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో నివసించేవారు ధన్యులు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. నీ మందిరం ముందు నివసించేవారు ధన్యులు. అలాగే చూస్తున్నట్టయితే ప్రియ దేవుని సంఘం అన్ని వలన బలమును నొందిన వారు ధన్యులు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే చివరి వచనంలో సైన్యములకు అధిపతి యెహోవాని నమ్మకించేవారు ధన్యులు. దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు. అలాగే చూస్తున్నట్టయితే నీ వల్ల బలమును పొందిన మనుషులు ధన్యులు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మకించేవారు ధన్యులు, ధన్యురాలు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆయన మందిరం ఆవరణలో నివసించుట ఒక దినము నివసించుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని మందిరంలో మనం దేవుని కలుసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గాడ్స్ లివింగ్ ప్రిన్సెస్ ఇస్ అవర్ గ్రేటెస్ట్ జాయ్. అతి గొప్ప సంతోషం ఎక్కడైనా ఉన్నది అంటే దేవుని మందిరంలోనే ఉన్నది. యేసే మందిరంలోనే మనల్ని మనం కనపరుచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా గొప్ప సంతోషం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్టి మాటలను దేవుడు ఉదయకాలము మీ హృదయాలలో ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మీరందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకునండి. మీకు సమయం దొరికినప్పుడు కొద్ది సమయమైనా మందిరంలో కూర్చొని దేవునితో గడపండి. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, 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 దేవానికి వందనములు, స్తోత్రము తండ్రి. నీ ఆవరణలో ఒక దినము గడపట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, నీ మందిరం చూడాలని నా హృదయం ఆశపడుతున్నదని నాయన వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రం తండ్రి. యెహోవా మందిరం చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మచిరుచు జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయించినది. ప్రభా, నీ వాక్యము ద్వారా మాతో హృదయ కలుపు మందిరం గురించి మాతో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రతను కాపుదల దయచేయండి. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా, మా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నచ్చటని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో దీవెనలు ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ బిడ్డలకు తోడై నీడయుండును గాక. ఆమేన్.